వెంకట్రావు గారి స్కూల్కి ఇచ్చేసినటువంటి మేధావర్గం, లైక్ మైండెడ్ పీపుల్, పిల్లల ప్రేమికులు వీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇది ఎందుకు చేశానంటే, నేను ఒకప్పుడు ఈ ఓల్డ్ స్టూడెంట్ని ఈ స్కూల్లో 60 ఏళ్ల క్రితం చదివానండి, 6th 7th. దీని మీద ప్రత్యేకమైన అభిమానం, ఆ స్కూల్ని బాగు చేయాలనే తపనతో 3 ఏళ్ల నుంచి ఈ స్కూల్కి రావడం, కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా రాజశ్రీ మేడం నాకు లాస్ట్ ఇయర్ కనిపించారు. ఆవిడ చూసే తపన, ఆవిడ విద్యావంతురాలు, చక్కటి తపన, అంకిత భావం నాకు చాలా నచ్చింది. అలా అంకిత భావంతో పనిచేసే వాళ్ళంటే ఎంకరేజ్ చేయాలనేది నా కోరిక. మేమంతా ఏజ్డ్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. వెళ్ళే ముందు ఏదో ఒక సందేశాన్ని వీళ్ళకి అప్పచెప్పాలి. ఈ సమాజం మనకి ఎన్నో ఇచ్చింది, తిరిగి ఎంతో కొంత ఇవ్వాలి. పిల్లలు విద్యావంతులు చేయాలి. ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది. వాళ్ళు విద్యావంతులు అవ్వాలని పిల్లలతో మమేకం అవుతూ వాళ్ళ ఆటపాటల్లో కానీ ఇట్లా కానీ కెరీర్ కానీ చెప్తూ ఉండేదాన్ని. ఒకరోజు నాకు ఒక ఐడియా వచ్చి, ఈ సమ్మర్ క్యాంప్ కూడా పెడదాం, ఇది భవిష్యత్తు బాగుండాలి. అంతకుముందు నేను వచ్చినప్పుడు ఈ నేమ్ బోర్డులు కానీ వీళ్ళు ఏమీ లేవు. వీళ్ళు ఎంతో కిచెన్ గార్డెనే కానీ నేమ్ బోర్డులు పెట్టించి, నిన్న గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కొత్త పిల్లల్ని జాయిన్ చేయడం కోసం ఒక ర్యాలీ పెట్టడం జరిగింది. వీళ్ళు దాంట్లో కూడా ఓల్డ్ స్టూడెంట్స్ రాధాకృష్ణ కుమారి గారు, నేను పాల్గొన్నాం. చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉందండి. ఈ పిల్లలు ఎంతో ప్రేమతో మేము చెప్పే విషయాలన్నీ విని మా చుట్టూ చేరుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని నలుగురికి పంచాలి అని ఇవన్నీ పిల్లలంటే ఇష్టమైన వాళ్ళని నేను ఎన్నుకుని ఈ రాజశ్రీ మేడంకి అప్పచెప్పి సమ్మర్ క్యాంపు పెడతాం. దీంట్లో ఈ పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. దీన్ని తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో మాబడిన అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలి. వీటిలో ఉండే విజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. మంచి భవిష్యత్తు ఇచ్చే సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన ఆనంద నాయుడు గారిని SBIలో మేనేజర్గా చేశారు. ఆయన మ్యాథ్స్ గురించి, తెలుగు గురించి చాలా చక్కగా వివరించి చెప్తారు. ఆయన్ని ఒక క్లాస్ తీసుకోమని చెప్పాం. అట్లాగే జెమినీ టీవీ రివర్స్ గేరు సిస్టమ్ నుంచి ఒక ఆర్టిస్ట్ అయినటువంటి ఉత్తమ నాయకుడు, ఆయన ఈ సన్మాన గ్రహీత కూడా ఈ మధ్య. ఆయన వీటి గురించి మంచి మంచి పాటల ద్వారా పిల్లల్ని ఉత్తేజపరిచి ఆ అర్థంతో వాళ్ళు భావి భవిష్యత్తులో బాగుండాలని చెప్పేసి వాళ్ళకి వివరించే నిమిత్తం ఆయన్ని తీసుకున్నాం. ఈయన శ్రీనివాస్ గారండి. ఈయన పిల్లల ప్రేమికుడు. ఎక్కడికి ఏ స్కూల్లోకి వెళ్ళిన పిల్లలకి వాళ్ళ చనిపోయిన తల్లిదండ్రుల పేరున అనేక కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి గిఫ్ట్ల కింద ఇచ్చి వాళ్ళని ఆనందపరుస్తారు. అదేవిధంగా పండరీనాథ్ గారు, ఆయన లాస్ట్ టైం ఇక్కడ ఒక బాబు చదువుకుంటూ ఉండగా డబ్బులు లేని పేద విద్యార్థి అవుతుంటే ఆర్టిస్ట్గా పెయింటింగ్ అది బాగా వేస్తున్నాడండి, కాకపోతే బుక్స్ లేవని చెప్పడం జరిగింది మేడం, రాజశ్రీ మేడం. అప్పుడు వారు చెప్పగా ఒక్క ఫోన్ కొట్టగా మొత్తం ఏం లిస్ట్ కావాలో ఇవ్వండి మేడం అని మొత్తం అన్ని కొనిచ్చారు. అటువంటి మేధావుల్ని ఆయన BSNలో మేనేజర్గా చేసి రిటైర్డు. ఈవిడ రంగనాయకి మేడం, ఈవిడ అనేక జిల్లా పరిషత్ స్కూల్లో హిందీ టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. పిలిచిన వెంటనే వీరందరూ ఈ స్కూల్కి విచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్కూల్లో మాకు తెలిసిన విషయాలు చెప్పే అవకాశం ఇచ్చినటువంటి రాజశ్రీ మేడంకి, మిగతా సహాయకులు, ఈ మిగతా టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లలందరికీ నా ఆశీస్సులు. వాళ్ళు చక్కగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారండి. వీళ్ళ గురించి మీకు అన్నీ వివరించి చెప్తారు. అదే సమ్మర్ అంటే May 1 నుంచి ఈ కార్యక్రమం అమలు జరుపుదాం అనుకుంటున్నాం. మీరందరూ సహకరించండి. ఇలాగే ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్చే విధానంలో టీచర్స్ ఎక్కువ కష్టపడినట్టయితే తప్పకుండా మన ప్రభుత్వం వారు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. మన దేశం బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.